ఒక పొలిటికల్ పార్టీకి పేరు కాక్రోచ్ జనతా పార్టీ. వింటే మొదట ఇదే మనకి ఒక జోక్లా అనిపిస్తుంది. కానీ ఈ మూమెంట్ ఇప్పుడు ఆన్లైన్ మీమ్స్ దాటి స్ట్రీట్స్లోకి వచ్చేసింది. 2026లో మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎగ్జామ్ లీక్స్, మీడియా ఇండిపెండెన్స్ వంటి అంశాలపై తన డిమాండ్స్తో ముందుకు వస్తుంది. కానీ అసలు ప్రశ్న ఇది కాదు. ఒక ఇంటర్నెట్ బాండ్ మూమెంట్ నిజంగా ఇండియన్ పాలిటిక్స్లో సర్వైవ్ అవుతుందా, లేదా ఇది కూడా ఒక కొంతకాలం తర్వాత మిగతా వైరల్ ఇంటర్నెట్ మూమెంట్స్ లాగే కనుమరుగైపోతుందా? ఈ వీడియోలో మనం కాక్రోచ్ జనతా పార్టీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒకరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన జస్టిస్ సూర్యకాంత్ గారు ఇలా అన్నారు: ఈ దేశం యొక్క అన్ఎంప్లాయిడ్ యూత్ సోమరిపోతులాగా బొద్దింకల్ లాంటి వారు అని. ఉద్యోగం కోసం కష్టపడే వాళ్ళు, అవకాశాలు దొరకని వాళ్ళని ఆయన అలా అనడం తప్పు అని దానికి ప్రతీకగా అభిజిత్ దీప్కే అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ May 16, 2026న వాళ్ళని ఏదైతే పురుగుతో పోల్చారో అదే పేరుతో పార్టీ స్థాపించాడు. అదే కాక్రోచ్ జనతా పార్టీ. CJP యొక్క మేనిఫెస్టోలో అనేక డిమాండ్స్ ఉన్నాయి. మొదటిది పొలిటికల్ అకౌంటబిలిటీ. ఉదాహరణకు, ఒక చీఫ్ జస్టిస్ రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్ పొందకూడదని CJP కోరుతుంది. ఇంకొకటి, ఒక సిటిజన్ ఓటు తొలగించబడితే దానికి తీవ్రమైన అకౌంటబిలిటీ ఉండాలని అంటుంది. మరి ఉమెన్కి పార్లమెంట్ మరియు క్యాబినెట్లో 50% రిజర్వేషన్ ఉండాలని కోరుతుంది. అలాగే పెద్ద కార్పొరేట్ గ్రూప్స్ ఆధీనంలో ఉన్న మీడియాపై చర్చలు తీసుకొని మీడియా ఇండిపెండెన్స్ని పెంచాలి అంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, పార్టీ మరియు ఎలక్టెడ్ పొలిటీషియన్స్ మీద చాలా కఠినమైన రిస్ట్రిక్షన్స్ ఉండాలని CJP కోరుకుంటుంది. ఇవన్నీ చాలా అగ్రెసివ్ డిమాండ్స్. కొన్ని డిమాండ్స్ అకౌంటబిలిటీ గురించి సీరియస్ డిబేట్ను రైజ్ చేస్తాయి. కానీ కొన్ని డిమాండ్స్ ఎంత ప్రాక్టికల్గా, ఎంత లీగల్లీ ఇంప్లిమెంటెడో వాళ్ళు గమనించాల్సి ఉంటుంది. కేవలం స్లోగన్స్లా కాకుండా కాన్స్టిట్యూషనల్ వ్యూ నుంచి చూడటం కూడా మంచిది. CJPకి సపోర్ట్ కేవలం దాని మేనిఫెస్టో వల్ల రావట్లేదు. దాని వెనుక ఒక పెద్ద సోషల్ ఫ్రస్ట్రేషన్ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పేపర్ లీక్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టంపై డిస్ట్రస్ట్, ఇవన్నీ కలిసి చాలా యువతలో ఒక ఫీలింగ్ని క్రియేట్ చేశాయి. మేము సిస్టమ్ కోసం సంవత్సరాలు కష్టపడుతున్నాం, కానీ సిస్టమ్ మా ఫ్యూచర్ని సీరియస్గా తీసుకుంటుందా అని. ఈ ప్రశ్నే వాళ్ళ ప్రొటెస్ట్కి ప్రధాన ఊపిరి పోసింది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుందేమో నీట్ పేపర్ లీక్, అన్ఎంప్లాయిడ్ ఇష్యూస్ మీద. కానీ ఈ మధ్య మనం ఆల్రెడీ చూస్తున్నాం, అక్కడ స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పి కొంతమంది రిలీజియన్ని తీసుకొస్తున్నారు. మరికొంతమంది కేవలం BJP గవర్నమెంట్ అండ్ అదర్ రైట్ వింగ్ పార్టీస్ని డిగ్రేడ్ చేయాలని చూస్తున్నారు. ఇదే కానీ కొనసాగితే CJP కేవలం ఒక నార్మల్ సోషల్ మీడియా అజెండా ఆర్ బాండ్ ప్రొటెస్ట్గా మిగిలిపోతుంది. మరి ఇంకో విషయం, CJP నిజంగా పొలిటికల్ పార్టీ అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. CJP తనను తాను పొలిటికల్ పార్టీగా చేస్తుంది, కానీ ఒక ట్రెడిషనల్ పార్టీ లాగా ఇప్పటికీ డికేట్స్ లాంగ్ స్ట్రక్చర్ లేదు. ఇది చాలా కొత్త ఎక్స్పెరిమెంట్. ఒకవైపు ఇది ఇంటర్నెట్ నుంచి పీపుల్ని మొబిలైజ్ చేయగలదని అది చూపిస్తుంది. మరోవైపు దాని లాంగ్ టర్మ్ ఆర్గనైజేషన్ ఇంకా ప్రూవ్ కావాల్సి ఉంటుంది. ఇది ఇండియాని మార్చిపోతున్న నెక్స్ట్ బిగ్ రివల్యూషన్ అని అనలేము. ఇది కేవలం ఒక జోక్ అని పూర్తిగా తీసిపడేయలేము. ఎందుకంటే ఆన్లైన్ మూమెంట్ నుంచి రియల్ వరల్డ్ ప్రొటెస్ట్ వరకు ఇది ఇప్పటికే ఎక్స్పాండ్ అయ్యింది. July 28, 2026న CJP సపోర్టర్స్ ఢిల్లీలో పార్లమెంట్ వైపు మార్చ్ చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఫౌండర్ అభిజిత్ దీప్కే డిటెన్షన్లోకి తీసుకున్నట్లు మూమెంట్ తెలిపింది. ఈ పరిణామాలు CJP ఇప్పుడు కేవలం ఆన్లైన్ ఫినామినా మాత్రమే కాదని చూపిస్తున్నాయి. అయితే దాని లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రెంగ్త్ ఇంకా నిరూపించబడలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంటర్నెట్ అటెన్షన్ చాలా త్వరగా మారుతుంది. ఈరోజు ఒక మూమెంట్ వైరల్ అవుతుంది, రేపు ప్రజలు మరో ఇష్యూకి వెళ్ళిపోతారు. ఇది ఫేడ్ అయిపోతుంది. ఆర్గనైజేషన్ బిల్డ్ కాకపోతే CJP ఒక షార్ట్ లివ్డ్ మూమెంట్గా మిగిలిపోవచ్చు. రెండవది, ఇది ప్రెషర్ మూమెంట్గా మిగిలిపోవచ్చు. ఎన్నికల్లో గెలవకపోయినా స్టూడెంట్ ఇష్యూస్ రేజ్ చేయడం, గవర్నమెంట్ అకౌంటబిలిటీ కోరడం, ప్రొటెస్ట్స్ ఆర్గనైజ్ చేయడం, ఇతర పార్టీస్పై ప్రెషర్ చేయడం, ఇవి చేయగలదు. లేకపోతే
మూడో విషయం, ఇది నిజమైన పొలిటికల్ పార్టీగా ఎదగవచ్చు, కానీ అప్పుడు అసలు టెస్ట్ మొదలవుతుంది. మీమ్స్తో ఓట్లు గెలవలేరు, స్లోగన్స్తో ఆర్గనైజేషన్ నిర్మించలేరు. అక్కడ క్యాస్ట్, రిలీజియన్, లోకల్ లీడర్షిప్, మనీ, గ్రౌండ్ వర్క్ అన్నీ మ్యాటర్ అవుతాయి. ఇవన్నిటిని దాటుకొని సీజేపీ పొలిటికల్ పార్టీగా ఎదగడం అనేది చాలా పెద్ద విషయం. సీజేపీ ప్రస్తుతం ఒక ఎక్స్పెరిమెంట్. ఒక ఆన్లైన్ ఐడెంటిటీ రియల్ వరల్డ్ పొలిటికల్ మూమెంట్గా మారగలదా? యువత ఫ్రస్ట్రేషన్ ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ ఫోర్స్గా మారగలదా? మరి ముఖ్యంగా సీజేపీ తన స్లోగన్స్ని ప్రాక్టికల్ పాలిటిక్స్గా మార్చగలదా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇప్పుడే చెప్పలేం. కానీ సీజేపీ ఒక విషయం మాత్రం చూపించింది. ఇండియాలో ఒక యువత పాలిటిక్స్పై కంప్లీట్లీ ఇండిఫరెంట్ కాదు. వాళ్ళు మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, కొత్త ఫామ్స్లో ఆర్గనైజ్ అవుతున్నారు. సీజేపీ సర్వైవ్ అవుతుందా, గ్రో అవుతుందా, లేదా ఇంటర్నెట్ హిస్టరీలోనే ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్గా మిగిలిపోతుందా? దానికి ఆన్సర్ సీజేపీ ఒక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇస్తాయి. అప్పటి వరకు ఇది రెవల్యూషన్ అని చెప్పడం తొందరే, ఇది జోక్ అని చెప్పి తీసిపడేయడం కూడా తొందరే. ఇది ఒక పొలిటికల్ ఎక్స్పెరిమెంట్. దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలపండి. మరియు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చాలా మందికి షేర్ చేయండి.